అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీకైతే థంబ్‌నెయిల్ చూసి ఇంకా ఏ వీడియో అనేది అర్థమైపోయి ఉంటుంది. చాలా బాగుందండి వీడియో అయితే చూడండి. ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌కి అయితే. నైట్ అంతా నమాజ్ చదివినాము. ఇదంతా చాలా బాగుంది వీడియో అయితే చూడండి మీరు. అలాగే లాస్ట్ వీడియోలో కొన్ని ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాను కదా నేను. ఇప్పుడు సాయంత్రం 5 అయిందండి అసర్‌కి నమాజ్ చదువుకొని, ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేశాను. మటన్ ఖట్టా చేసేకైతే ఇంకా శనగపప్పు అయితే నానబెట్టాను. ఇక్కడైతే ఇంకా ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా మీకి బియ్యం ఆరబెట్టినది కడిగి. ఇవి మంచిగా ఆరిపోయాయి. రవ్వ గూడా వేసుకున్నాను చూడండి ఇలాగా. ఇంకా ఇవి అయితే స్వీట్ గూడా పెట్టేసాను. ఇంకా నేను వంట స్టార్టింగ్ నుంచి ఏం చూపించలేదండి మీకైతే. నేను ఇలాగా ఏమేం చేస్తున్నాననేది ఇంకా త్వరగా నేను 1 అవర్‌లో అయితే వంట అయితే ప్రిపేర్ చేయాలి. మళ్ళీ ఇఫ్తియారీ టైం అయిపోతుంది మాకి అనేసి, ఇంకా నేను ఏమేం చేస్తున్నాను అనేదే మీకు చూపిస్తున్నానంతే. ఇంకా నేనైతే లాస్ట్ వీడియో అంటున్నా గదా! మీరు అది లాస్ట్ వీడియో చూస్తే ఈ వీడియో మీకు బాగా అర్థమైపోతుందండి. ఇక్కడైతే నేను ఇంకా ఖీర్ అయితే పెట్టేసాను. అలాగే ఇంకా దమ్ బిర్యానీ చేసేకి ఇంకా చికెన్ అయితే కొంచెం ఉడికేకైతే పెట్టానండి. ఇంకా చాలామంది అలాగే పెట్టి ఇంకా 80% అయితే రైస్ ఉడికిచ్చి వేసేస్తాను. నాకు అలా నచ్చదు. కొంచెం చికెన్ అనేది ఉడికిస్తాను నేను. ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు ఉడికిచ్చి ఆ తర్వాత 80% అయితే రైస్ అయితే ఉడికించి అప్పుడు నేను దమ్ చేసేకి పెట్టేస్తాను. ఇక్కడైతే ఖీర్ రెడీ అయితా ఉంది. ఇంకా బాదం అన్నీ ఇలాగా కట్ చేసి పెట్టాను నేను. ఇది గూడా మంచిగా నానిపోయాయి. ఇంకా ఇవి అయితే ఇప్పుడు నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకొని ఇంకా ఖీర్‌లోకి అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. అలాగే చికెన్ గూడా మంచిగా ఉడికిందండి. ఇవి 2 అయితే పక్కన పెట్టేసాను. నెక్స్ట్ అయితే ఇంకా బియ్యం అండి. బియ్యం అయితే పెట్టాను రైస్‌కి. ఈ రైస్ అయితే 85% అయితే ఉడికించుకున్నాను నేను. ఎందుకంటే ఈ బియ్యం అయితే చాలా పాత బియ్యం అండి. అందుకనే 85% వరకు అయితే ఉడికించుకున్నాను. అక్కడికి పొడి పొడిగా అయితే ఉంది చూడండి రైస్ అయితే. నేనైతే ఇంకా చికెన్ అలాగే పెట్టేసి దానిపైన ఇలాగ రైస్ అంతా వేసేసాను. ఇంకా ఆ తర్వాత అయితే అన్ని ఫుడ్ కలర్స్ అయితే వేశాను. 3 కలర్స్ అయితే వేశాను నేను. గ్రీన్, యెల్లో అలాగే కేసరి కలర్ అయితే వేశాను. ఆ తర్వాత అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేశాను. కొత్తిమీర, పుదీనా వేశాను. మంచిగా నెయ్యి గూడా అయితే వేశానండి. ఇలాగా మంచిగా కలర్‌ఫుల్‌గా బిర్యానీ అయితే రెడీ చేసి, ఇంకా ఒక 20 నిమిషాల వరకు అయితే దమ్ చేసేకైతే ఇలాగ పెట్టేశాను నేను. నెక్స్ట్ అయితే ఇక్కడ మటన్ కట్టా అయితే చేస్తున్నాను. కరెంట్ అయితే వెళ్ళిపోయిందండి ఆ టైంలో అయితే. అందుకనే అలాగా లైటింగ్ కొంచెం తక్కువుంది. ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇంకా అలాగే ఉల్లిపాయ వేశాను. ఉల్లిపాయ మంచిగా గోల్డెన్ కలర్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఫ్రై చేశాను. నెక్స్ట్ అయితే మళ్ళీ టమేటా, కారం పొడి, ఉప్పు తగినంత వేసి కొంచేపయితే ఈ మసాలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా మటన్ అయితే వేశాను. మటన్ వేసి బాగా కలుపుకున్నాను ఈ మసాలాలో. ఇంకా ఒక 5 నిమిషాల తర్వాత అయితే ధనియా పౌడర్ అలాగే కొబ్బరి అయితే పేస్ట్ వేశాను. ఇంకా వేసి ఇంకా కొంచెం వాటర్ వేశాను. ఇంకా కుక్కర్‌కి మూత అయితే పెట్టేశానండి. ఇంకా మటన్ అయితే బాగా ఉడికాక ఉడికిచ్చిన శనగపప్పు పేస్ట్ అలాగే చింతపండు పులుసండి, ఇంకా సొరకాయ ఇవన్నీ అయితే వేస్తాను. ఇది బాగా ఉడకాలి మటన్ అయితే. నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ అయితే కట్ చేస్తున్నాడు ఫర్హాన్ అయితే. ఇంకా ఇఫ్తియారీ కోసం వాటర్ మిలన్, ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్, ఆరెంజ్, ఇంకా బనానా ఉంది. ఇంకా యాపిల్, గ్రేప్స్ అండి. ఇవన్నీ అయితే ఇంకా కట్ చేసి పెడుతున్నాడు ఒక ప్లేట్‌లో అయితే. ఇంకా ఇఫ్తియారీ కోసం ప్రిపరేషన్ ఇవి. ఇంకా బయట సమోసాలు తెచ్చుకుందాం అనుకున్నాను. కానీ మా ఆయన అయితే అప్పుడు ఫ్రూట్స్ తీసుకొని రాగానే ఇంకా నేనేం తెప్పించలేదండి. ఇంకా ఇప్పుడు వంట చేస్తున్నది అది ఇది చాలా అయితుంది అనేసి. ఇంకా ఖీర్ చేసినాను కాబట్టి, ఆ ఖీర్ గూడా అయితే ఇంకా ఇఫ్తియారీకి పెట్టుకున్నాం మేము. చూసారా? ఇవే అయితే ప్లేట్ ఫుల్ అయితే అయిపోయాయి 2 ప్లేట్స్‌కి. నెక్స్ట్ అయితే నేను, ఫర్హాన్ అలాగే రయాన్ అయితే మంచిగా అయితే దుఆ చేసుకున్నామండి కూర్చొని. ఇంకా అదే పనిగా మేము తొందరగా పని చేసేసినేదే ఇంకా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే అండి మేము ఇఫ్తియారీకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే కూర్చొని ఇంకా తస్బీ, యాసీన్ ఇంకా దువా కూడా అయితే బాగా చేసుకున్నాం మేమైతే ప్రశాంతంగా. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇఫ్తియారీ టైం అయిపోయింది. అజా అయితే ఇచ్చారు. ఆ టైంలో మేము ఇఫ్తియారీ అయితే చేసుకున్నాము. నాకైతే ఇంకా ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ ఫాస్టింగ్ టైంలో ఇలాగా ఇఫ్తియారీ టైంలో అస్సలు తినలేనండి నేను. నాకు కొంచెం కారం అనేది కావాలి. అందుకనే నేనైతే కొంచెం వాటర్ మిలన్ తీసుకొని తిని నెక్స్ట్ అయితే నా వల్ల కాక వెళ్ళి నేను కొంచెం బిర్యానీ అయితే వేసుకొనొచ్చాను.
ఇలాగా ఒక స్పూన్ అన్నా తిని ఇంకా అప్పుడైతే నేను వాటర్ అనేది తాగుతాను. నెక్స్ట్ అయితే ఇంకా మగరిబ్‌కి నమాజ్ అండి. ఇంకా రయాన్ గూడా ఇంట్లోనే చదువుకున్నాడు. కొంచెం లేట్ అయిందనేసి. ఇంకా నేనైతే ఇంకా మగరిబ్‌కి నమాజ్ చదువుకొని 6 రకాత్ నఫిల్ నమాజ్ కూడా అయితే చదువుకున్నాను. యాసిన్ బుక్ చదివి. ఇంకా ఆ రోజు గూడా నేను తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకుండేది. ఇంకా మగరిబ్ నమాజ్ తర్వాత ఈ నమాజులన్నీ చదువుకోవాలి. యాసిన్ బుక్ ఇవన్నీ చదవాలి అనేసి ఇవన్నీ అయితే తొందరగా పనులన్నీ చేసుకొని నా నమాజులన్నీ నేను హ్యాపీగా అన్నీ చదువుకున్నానండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా మటన్ అయితే బాగా ఉడికింది. నేను ఆ స్టవ్ అయితే అప్పుడు ఆఫ్ చేసి పెట్టేశాను. ఇంకా నమాజులన్నీ అయ్యాక ఈ కర్రీ చేద్దామనేసి సొరకాయ అయితే కట్ చేసి వేశానండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా అయితే ఉంది. సొరకాయ అయితే బాగా కొంచెంసేపు ఉడికాక నేను అయితే అప్పుడు శనగపప్పు పేస్ట్ అలాగే చింతపండు పులుసు అయితే వేసి మంచిగా ఉడికిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడైతే నైట్ డిన్నర్ అయిపోయాక ఇంకా మా ఆయన పిల్లోళ్ళైతే నమాజులకు వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా అయితే రెడీ అయ్యాను. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మా ఇంట్లో మా తోడికోడళ్ళు అలాగే మా కింద ఇంట్లో ఫ్రెండ్ మేమందరం కలిసి మా ఇంట్లోనే నమాజ్ అయితే చదువుకున్నాము. ఈసారి అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను నమాజ్ చదివేకి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా మేమే అందరం అండి. పిన్ని, వదిన, మరదళ్ళు, అక్క వాళ్ళు, అలాగే సిస్టర్, ఇంకా నేను. ఇంకా మేమందరం కలిసి ఇక్కడ నమాజ్ అయితే చదువుకుంటాము. ఇంకా షబ్ షబే ఖదర్‌కి అలాగే షబే బరాత్‌కి ఇలాగే నమాజ్‌లు మేమందరం అయితే కలిసి నమాజ్ చదువుకుంటాము. ఇక్కడైతే నమాజ్ 12 వరకు అయితే చదివినామండి. ఇంకా 12కి నమాజ్ అయితే స్టాప్ చేశాము. ఒక అమ్మ అయితే యాసిన్ చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి లియో కూడా అయితే వచ్చింది నాతో పాటు. నేను వచ్చేస్తా ఉంటే ఎంత గట్టిగా అరిసిందో అందుకనే ఎత్తుకొని వచ్చేసాను నేను. ఇంకా మా ఆయన అయితే నమాజ్ నుంచి వచ్చి ఇంకా నేను ఎత్తుకొని వెళ్ళిపోతానులే ఇంటికి అని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడైతే ఇంకా మా వదిన ఇంకా టీ అయితే పెట్టారు వీళ్ళిద్దరూ. వదిన, మరదలు ఇద్దరు అయితే ఇంకా అందరి కోసము. ఇంకా నేనైతే ఇక్కడ ఏమేం చేశారు అమ్మ వాళ్ళు అనేసి చూస్తున్నాను. ఏం చేశారు వంటలు ఈరోజు అనేసి. ఇంకా బగారా రైస్ చేశారు. అలాగే భాజీ, ఇంకా సేమ్యా చేశారు. మటన్ కర్రీ అయితే చేశారు. ఇక్కడ టీ రెడీ అయిపోగానే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అండి 12-12:30 వరకు అయితే హాఫ్ అన్ అవర్ బ్రేక్ అంతే. ఆ తర్వాత నెక్స్ట్ వెంటనే అయితే నమాజ్‌కి అయితే మళ్ళీ నిలబడిపోయాం మేము. ఇంకా అందరం కలిస్తే ఆ మాటలు, ఈ మాటలు అట్లా ఉండవండి మా ఇంట్లో అయితే. మా అమ్మ స్ట్రిక్ట్ అలాగే మా పిన్ని గూడా వెంటనే ఇది అయిపోయింది ఇంకా వేరే నమాజ్ ఏమన్నా చదివేకి చెప్పండి అనేది అట్లా ఇంట్రెస్ట్‌గా అందరూ చదువుతూ ఉన్నాం నైట్. ఇంకా నేను 3 గంటలకైతే ఇంటికొచ్చేసాను. ఇంకా నేను రయాన్‌కి కాలేజ్ ఉందండి మార్నింగ్ అయితే. ఇంకా నేనైతే పిలుచుకొని వచ్చేసాను ఇంటికి. వాళ్ళైతే నిద్రపోయారు. సెహరీ టైంలో అయితే లేస్తారు మళ్ళీ. వాళ్ళిద్దరే ఇంకా చపాతీ కావాలి మాకు సెహరీలో అంటే ఇక్కడ నేను పిండి కలుపుతూ ఇంకా మీతో అయితే మాట్లాడుతూ ఉన్నాను. కానీ నేనైతే ఆ టైంలో ఇంకా తహజుద్ నమాజ్ కూడా చదవలేదండి. ఇంకా ఈ పిండి అయితే కలిపి పెట్టేసి ఇంకా తహజుద్ నమాజ్ ఆ తర్వాత ఖురాన్ కూడా కొంచెంసేపు అయితే చదువుదాం అనుకుంటున్నాను. 4:30 వరకు అయితే ఇంకా టైం ఉంటుంది కాబట్టి ఇంకా నిద్రపోతే లేస్తామో లేదో అనేది కొంచెం భయం ఉంటుంది. అందుకనే ఇంకా ఖురాన్ చదువుకుంటా ఉంటే చాలా బాగుంటుంది కదా ఆ టైం వరకు అనేసి ఇంకా నేను అలాగే చేశాను. తహజుద్ నమాజ్ చదువుకొని 4:30 వరకు అయితే ఖురాన్ చదువుకుంటా ఉన్నాను. ఇంకా ఆ తర్వాతయితే ఇంకా సెహరీ టైంకి అయితే లేచి ఇక్కడ పిండి కలిపి పెట్టాను కదా! ఇంకా చపాతీ అయితే చేశాను. అలాగే ఇక్కడ మటన్ కట్టా అండి. చాలా టేస్టీగా అయితే ఉంది చపాతీలోకి. ఇంకా అలాగే బిర్యానీ గూడా అయితే వేడి చేసి ఇంకా మేము ముగ్గురం అయితే ఇక్కడ సెహరీ అయితే చేసాము. ఇంకా లియో చూడండి ఆడుకుంటా ఉంది ఇక్కడికి వెళ్ళి. ఇంకా అజాన్ అయితే ఇచ్చారు మార్నింగ్. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే నమాజ్‌కి వెళ్ళారండి. ఇంకా నేను కూడా అయితే నమాజ్ చదువుకున్నాను. షబే బరాత్ నైట్ అంతా మేము నమాజులు ఇవి అంతా చేసినది ఇదే అండి వ్లాగ్ అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.